హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు నత్తనడక, రైతులకు తప్పని అప్పుల తిప్పలు. ఇప్పటి వరకు జిల్లాలో 86,000 మంది రైతులకు 20 కోట్లు జమ. ఎకరం లోపు ఉన్న రైతులకు అందిన సాయం, పెట్టుబడి సాయం కోసం మిగతా రైతులకు తప్పని ఎదురుచూపులు, పంట సాగు కోసం అప్పులు చేస్తున్న ఖర్చకులు. నల్లగొండ రైతు బంధు పథకం డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ఈ ప్రక్రియను ప్రారంభించి 5 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు జిల్లాలో 86,000 మంది రైతుల ఖాతాల్లో 20 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకే ఖాతాల్లో మాత్రమే రైతు బంధు డబ్బులు జమ చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. యాసంగి సీజన్ ఆరంభమై నెల రోజులు దాటినా రైతు బంధు డబ్బులు అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈ సీజన్లో ఎకరాకి 5,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడానికి పచ్చజెండా ఊపింది కాంగ్రెస్ ప్రభుత్వం. తీసుకురానున్న రైతు భరోసా పథకంపై ఇప్పటి వరకు ఎలాంటి విధి విధానాలు రూపొందించలేదు. దీని కారణంగా పాత పద్ధతినే రైతులకు డబ్బులు జమ చేసే ప్రక్రియను ఈ నెల 12 ప్రారంభించింది. రంగారెడ్డి రేజర్లో నుంచి రైతులు దశల వారీగా డబ్బులను జమ చేస్తామని పేర్కొంది. తొలుత ఎకరం లోపు ఉన్న వారికి, ఆ తర్వాత దశల వారీగా రోజుకు ఎకరం చొప్పున పెంచుకుంటూ 2 ఎకరాలు 3 ఎకరాలు ఈ విధంగా ఆ తర్వాత 5 ఎకరాల వరకు రైతు బంధు డబ్బులను జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి నల్లగొండ జిల్లాలో 5.30 లక్షల మంది రైతులు రైతు బంధు పథకానికి అర్హులు ఉన్నారు. వారికి సంబంధించిన 610 కోట్లు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. పెట్టుబడులకు తప్పని తిప్పలు. యాసంగి సీజన్ ప్రారంభమైన నెల రోజులు దాటినా రుణమాఫీ సక్రమంగా కాకపోవడంతో బ్యాంకులు పంట రుణాలు కూడా ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులు పంట రుణాలు అందక, రైతు బంధు సాయం రాక పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతు బంధు డబ్బులు ఈ జమ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా జిల్లా రైతులు కోరుతున్నారు. వానాకాలంలో కొందరికే అందాయి. గత కాలంలో సీజన్లో కూడా వేలాది మంది రైతులకు రైతు బంధు డబ్బులు జమ కాలేదు. వివిధ సాంకేతిక కారణాలకు సాకు చూపుతూ ఆ సీజన్ మూసే నాటికి కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి సరైన సమాధానం అనేది రాలేదు. ప్రస్తుత యాసంగి సీజన్ కూడా డబ్బులు జమ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. వానాకాలం పరిస్థితి ఏర్పడుతుందనలో ఆందోళనలో రైతులు నెలకొంది. దశల వారీగా జమ అవుతాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ రైతు బంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభించింది. ముందుగా ఎకరం లోపు రైతులకు, ఆ తర్వాత 2 ఎకరాల లోపు వారికి దశల వారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు సాయం అందుతుందని చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.